నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా ఈ పూలనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా, నన్ను నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా. ఓడి అమ్మ ఈ హుకంగాడు దొంగ దెబ్బ కొట్టాడు. ఉండేడు పని చెప్తాను. తొంగి తొంగి నక్కి నక్కి కాదు, దమ్ముంటే ఎదురుగా చాడంరా. మామా యా మామా చెప్పరా. చెస్ ఆడుదాం రా మామా. రా 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 రా. కళ్ళేమన్నా కప్పలు. చిన్నపిల్లాడు కంట్రోల్ కంట్రోల్. ఫ్రీ ఫైర్ ఆడుతున్నా కదన్నా. ఆయన పిల్ల బచ్చగాడు, నువ్వు నాతో ఏం ఆడుతావు చెస్? ఆ మాల్కి వెళ్ళి చింతపిక్కలు అర తీసుకొని అష్టచమ్మ ఆడుకో పో. కొట్టు కొట్టు గట్టి కొట్టు, వెనక నుంచి హెడ్ షాట్. అమ్మా ఒక చిన్న పిల్లోని పట్టుకొని కొడతావా? అది కాదమ్మా. నార్మల్, ఇంకోసారి ఆ పిల్లోని ఇబ్బంది పెట్టావని తెలిసిందో రేపు మీ కాలేజ్ లో జరిగే పేరెంట్స్ మీటింగ్ వస్తాను, చూసుకో. వద్దమ్మా వద్దు, నేను జాగ్రత్తగా చూసుకుంటాగా. ఒక్కటి గుర్తు పెట్టుకో, వాడు మన చుట్టాల అబ్బాయి. అమ్మయ్యా కరెంట్ వచ్చింది. రే మహేష్ రానన్నా, మనం చెస్ ఆడుకుందాం. బల్లి మొగం అనుకున్నావు, కోతి నవ్వు కూడా ఉన్నా. నవ్వడం ఆపి గేమ్ స్టార్ట్ చేయి. వెయిట్ నీదే, నువ్వే ముందు గేమ్ స్టార్ట్ చేయి. ఓడి అమ్మాయి చెస్ ఆడడం కూడా వచ్చా? అలా అయితే పర్లేదు, ఆడొచ్చులే. ఏంటి మామ నువ్వు ఛాన్స్ దొరికినప్పుడే వాడుకోవాలి. ఆ? పిల్లోని ఇబ్బంది పెట్టావని తెలిసిందో రేపు మీ కాలేజ్ లో జరిగే పేరెంట్స్ మీటింగ్ వస్తాను, చూసుకో. నువ్వేం ఆడుతున్నావు నీకైనా అర్థం అవుతుందా? చెస్. ఇది చెస్ రాక నువ్వు ఆడుతుంది క్యారమ్స్. అది క్యారమ్ బోర్డ్, ఇది చెస్ బోర్డ్. రెండిట్లో బోర్డు కామనే కదా, అందుకే అందుకే రెండిట్లో రూల్స్ కూడా కామన్ గా ఉంటాయని కొట్టాను షార్ట్. నాకు వచ్చే కోపానికి నీ సీట్ కింద పెట్టాలని అందరూ షార్ట్. అయినా ఏంటి మామ నువ్వు ఓ చిన్న పిల్లడితో గేమ్ ఆడే ముందు ఆ గేమ్ రూల్స్ ఏంటి, ఆ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. నువ్వు వేస్ట్ మామ, నువ్వు వేస్ట్. నీకు ఆడడం రాదని నాకు ముందే చెప్పలేదు కదరా. అంటే నేను అలా చెప్పకపోతే గేమ్ రూల్స్ చెప్పకుండా అన్యాయంగా ఓడించేద్దామనే కదా. ఉండు, ఈ విషయం మీ అమ్మగారితో చెప్పా. అయ్యో ఎందుకు నాన్న, నేను అన్నాగా, నేను చెప్తాగా గేమ్ రూల్స్. చెస్ అనేది రెండు రాజ్యాల మధ్యనే యుద్ధం. ఇక చెస్ బోర్డ్ అనేది యుద్ధ భూమి. ఇది పాను, ఇది రూకు, ఇది నైటు, ఇది బిషప్. ఏ తెలుగులో చెప్పలేవా? చెప్పలేనంటే ఈడో కోపం తెలిపోతాడేమోలే, అదే బెస్ట్. నేను తెలుగులో చెప్పలేనురా, నీకు అర్థం కాకపోతే ఇంకో గేమ్ ఆడుకోపో. ఏంటి నీకు తెలుగు తెలీదా? మీ అమ్మ నాన్న నిన్ను స్కూల్కి పంపించడమే దండగా అసలు. ఇది బటుడు. ఇదోకే, మరి బొట్టుడు ఎక్కడా? రే ఇదేరా బటుడు. ఎలకలాగుంది, సరే కానీ. మరి ఇది ఈ రాజ్యం లైట్ హౌస్ ఇదే కదా? కాదు, సిగటం రా గొట్టం. ఇది ఏనుగు. గ్యాస్ దిమ్మలాగుంది, ఏనుగంటావేంటి? గోడ పైన బెల్లో ఉన్నావు, నీకు మహేష్ అనట్లే. ఇది గుర్రం, ఎల్ షేప్లో మూవ్ అవుతుంది. ఓహో, లవర్ బాయ్ అన్నమాట. నాకు విషయం అర్థమైంది. ఏంటి నిన్నెంతవరకు చెప్పిందా? కాదు, పేరుకు తగ్గట్టుండే పీస్ చెస్లో గుర్రం మాత్రమే అని. కర్మరా బాబు, ఇంతకు ముందు చెప్పిన అన్ని పీసెస్ కొన్న స్కిల్స్ ఈ మంత్రికి ఉంటాయి. కింగ్ కదా ఏ రాజ్యం లేని పవర్ఫుల్.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కింగ్. ఎనీ డైరెక్షన్ ఒక అడుగు వేయగలదు. అలా అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాదు, లాస్ట్ అండ్ ఆల్సో లీస్ట్ అన్న. రే లేకపోతే ఇంకేంటి, పందివేరు కుమారవర్మని పట్టుకొని ఈ గేమ్ వాడిని బాహుబలి అంటుంది. సర్లే కానీ నాకు డౌట్. ఏంటి సగటు మేళ మూవ్ అవుతుందనేనా? కాదు కాదు, ఈ రాజు క్రిస్టియనా అని. ఎందుకంటే పైన ప్లస్ సింబల్ ఉంది కదా. ఏ క్రిస్టియన్ అయితే ఆడవా? చీచి, నేను ఒక ఇండియన్ని, నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. సబ్కా మాలిక్ ఏక్ హే. పుణ్యభూమి నా దేశం నమో నమామి అన్యభూమి ఈ గేమ్లో ప్లేయర్ మెయిన్ ఏం ఏంటంటే అపోనెంట్ కింగ్ని చంపాలి. కింగ్ని చంపాలి, కింగ్ని చంపాలి, కింగ్ని చంపాలి, కింగ్ని చంపాలి, చంపాలి 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 చంపాలి. అలా ఎవరైతే ముందు చంపుతారో కింగ్ని చంపాలి.